సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఎంకే గైస్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి జేఎన్టీయూకి R19లో కంపైలర్ డిజైన్లో ఫస్ట్ యూనిట్ అనమాట. సో ఆల్రెడీ ఫస్ట్ యూనిట్కి సంబంధించిన 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది, దానికి కంటిన్యూషన్. సో దీనికి సంబంధించిన వీడియోస్ అయితే ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో అండ్ ప్లేలిస్ట్లో అయితే డిన్నర్ పెట్టేసి ఉంచాను. అండ్ ఎండ్ స్క్రీన్లో పైన ఉన్న ఐ సింబల్లో కూడా మీకు అయితే కనిపిస్తాయి. సో గోన్ హ్యావ్ ఏ లుక్. సో ఇదేంటంటే మనకి ఫేజెస్ అనమాట. కంపైలర్ అనేది ఫేజెస్లోకి కన్వర్ట్ చేసుకొని ఎలా అయితే ఇన్పుట్గా తీసుకుంటుంది అనేది ఇది ఒక అల్గోరిథం టైప్లో అయితే ఉంటుంది అనమాట. ఇది ఒక ప్రాబ్లం. సో బాగా నేర్చుకోవాల్సింది ఇది. సో బికాజ్ 7 మార్క్స్కి అయితే ఫర్ షూర్ ఉంటుంది. సో ఇన్ కేస్ మనకి ఎన్ని సెట్స్ ఇస్తాడో తెలియదు. ఇన్ కేస్ 4 సెట్స్ ఇస్తే కనుక చాలా అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో సింథసిస్ ఫేజ్, అసలు ఈ సింథసిస్ ఫేజ్ కానీ సిమాంటిక్ ఫేజ్ కానీ అంటే ఏంటి? సింథసిస్ ఫేజ్ అంటే ఏంటి, సిమాంటిక్ ఫేజ్ అంటే ఏంటంటే అది మనకి ఫ్రంట్ ఎండ్ అనమాట. సో మనకి ఫ్రంట్ ఏదైతే అవుట్పుట్ జనరేట్ చేసింది, సో అవి ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనం సిమాంటిక్ ఫేజ్ అంటాం. సో కమింగ్ టు సింథసిస్ ఫేజ్, ఈ సింథసిస్ ఫేజ్ అనేది బ్యాక్ ఎండ్ ఫేజ్ అనమాట. బ్యాక్ ఎండ్లో కంపైలర్ అనేది ఏ విధంగా ఇచ్చిన ఇన్పుట్ని సోర్స్ ప్రోగ్రామ్ని ఎట్లా అయితే కన్వర్ట్ చేసుకుంటుంది అని చెప్పేదే మనకి ఇక్కడ ఉన్న ఈ సింథసిస్ ఫేజ్. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఒక సోర్స్ ప్రోగ్రామ్ ఉంది. సోర్స్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఈ 6 ఫేజెస్లోకి కన్వర్ట్ అయ్యిద్ది. సో లెక్సికల్ అనలైజర్, తర్వాత లెక్సికల్ అనలైజర్ టు సింటాక్స్ అనాలిసిస్, తర్వాత సిమాంటిక్, తర్వాత ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్, తర్వాత కోడ్ ఆప్టిమైజేషన్ అండ్ తర్వాత కోడ్ జనరేషన్. సో ఇక్కడ ఈ సింబల్ టేబుల్ మేనేజర్ అనేది ఈ కోడ్స్ అన్నిటిని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేజెస్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి చేస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి ఈ కోడ్స్ జనరేట్ చేసుకున్నాక ఏదైతే ఎర్రర్స్ ఉన్నాయో అక్కడ వచ్చిన ఎర్రర్ హ్యాండ్లింగ్ మెకానిజం అనేది మనకు వచ్చిన ఈ ఫేజెస్లోకి డినోట్ చేసి మనకి ఎర్రర్స్ని అయితే అవుట్పుట్గా చూపిస్తుంది. సో ఇది ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్లో జరిగే ప్రాసెస్ అనమాట. సో ఒక్కొక్క ప్రాసెస్ని ఒక్కొక్క దానికి చూద్దాం ఇప్పుడు. సో కమింగ్ టు లెక్సికల్ అనాలిసిస్. సో ఈ లెక్సికల్ అనాలిసిస్ ఏంటంటే ఇదేంటంటే మనకు అసలు ఫస్ట్ ఫేజ్ అంటాం. దీన్నే లెక్సికల్ అనాలిసిస్ కాకుండా స్కానర్ ఫేజ్ అని కూడా అంటాం. సో ఇది మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ స్కానర్ వర్క్స్ యాజ్ టెక్స్ట్ స్కానర్. సో ఏదైతే మనం ఇన్పుట్గా ఇచ్చామో సో ఆ ఇన్పుట్ని ఇది సమ్ స్ట్రీమ్ ఆఫ్ టోకెన్స్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. సో కన్వర్ట్ చేసుకొని ఒక లెక్స్మీ, సో ఇది లెక్సికల్ టోకెన్స్ కాబట్టి ఒక లెక్స్మీ కింద కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. సో తర్వాత కన్వర్ట్ చేసుకున్నాక ఈ వచ్చిన లెక్స్మీ, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మీనింగ్ఫుల్ లాంగ్వేజ్ టు ద కంపైలర్, అది రిపీట్ చేసుకుంటుంది ఇచ్చినవన్నీ. సో యాట్రిబ్యూట్ వాల్యూస్ కానీ ఇదైతే సింటాక్స్ అనమాట. టోకెన్ నేమ్ యాట్రిబ్యూట్ వాల్యూ. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. x1 = x2 + x3 × 6. సో ఇది మనకి కన్వర్ట్ చేసుకుంటుంది స్ట్రీమ్ ఆఫ్ టోకెన్స్ కింద. సో స్ట్రీమ్ ఆఫ్ టోకెన్స్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ID1 = ID2 + ID3. సో దీన్ని ఫస్ట్ ఐడెంటిఫైయర్గా, సెకండ్ ఐడెంటిఫైయర్గా, థర్డ్ ఐడెంటిఫైయర్గా కన్వర్ట్ చేసుకుంది. సో ఇట్ విల్ కన్వర్ట్ యాజ్ అండ్ ఐడెంటిఫైయర్స్. అండ్ దెన్ ఇది వచ్చేటప్పటికి 6 ఏదైతే డేటా టైప్ ఉందో ఆ డేటా టైప్ విల్ బి యాజ్ యూజువల్. సో సెకండ్ ఫేజ్ వచ్చేటప్పటికి సింటాక్స్ అనాలిసిస్ ఆర్ పార్సింగ్. సో మనకి సింటాక్స్ అనాలిసిస్లో ఏంటంటే ఏదైతే మనం వచ్చిన ఇన్పుట్ ఉందో ఫస్ట్ లెక్సికల్ అనాలిసిస్ నుంచి టోకెన్స్ అన్నిటిని అది ఒక పార్స్ ట్రీ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సింటాక్స్ అనాలిసిస్ ఆర్ పార్సింగ్. ఇట్ టేక్స్ టోకెన్స్ ప్రొడ్యూస్డ్ బై లెక్సికల్ అనాలిసిస్ యాజ్ ఇన్పుట్స్ అండ్ జనరేట్ ఎ పార్స్ ట్రీ. సో ఇదనమాట. సో చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ చూడండి. సో x1 = x2 + x3 × 6 కదా. సో x1 సో x1 అంటే ఏంటి, మనకి ఐడెంటిఫైయర్ 1 కింద కన్వర్ట్ చేసుకున్నాం. సో ID1 = ID2 + ID3. సో ప్లస్ ID2 × 6 ప్లస్ ID3 × 6. సో ఇది x1 = x2 + x3 × 6. సో ఇక్కడైతే న్యూమోనిక్స్ని అయితే ఫాలో చేస్తుంది. సో ఇక్కడ ఏదైతే ఉందో x1 = x2 + x3 × 6, x1 = x2 + x3 × 6. సో ఇట్లా ఐడెంటిఫైయర్స్ అన్నీ మనకి లెఫ్ట్ సైడ్ వస్తాయి. సో ఏదైతే న్యూమోనిక్స్ ఉన్నాయో ఆ న్యూమోనిక్స్ అంటే ఏం లేదు, న్యూమోనిక్స్ ఇస్ నథింగ్ బట్ సింబల్స్. ఆ సింబల్స్ అన్నీ మనకి లెఫ్ట్ సైడ్ అయితే వస్తాయి అనమాట. లెఫ్ట్ సైడ్ అవి న్యూమోనిక్స్ అన్నీ పేరెంట్ నోడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో కన్వర్ట్ అయిన పేరెంట్ నోడ్ నుంచి డ్రాగ్ అవుతాయి అనమాట చైల్డ్ నోట్స్కి లాగా ఐడెంటిఫైయర్స్ అనేది. థర్డ్ వచ్చేటప్పటికి సిమాంటిక్ అనాలిసిస్. ఈ సిమాంటిక్ అనాలిసిస్లో ఏంటంటే టైప్ కాస్టింగ్ జరిగిద్ది. సో టైప్ కాస్టింగ్ అంటే ఏం లేదు, అక్కడ ఏదైతే వచ్చిన డేటా టైప్ ఉందో, సో ఇప్పుడు 6 ఉంది, 6 అనేది మనకి ఇంట్ ఉంది. సో అది తీసుకునేటప్పుడు సో ఇంట్ హాఫ్ ఫ్లోట్ అని చెప్పేసి అయితే మనం డినోట్ చేస్తాం, × 2 ఫ్లోట్ అని చెప్పేసి. సో ఇక్కడ ఈ సిమాంటిక్ అనాలిసిస్లో ఐడెంటిఫైయర్స్ గాను, సో అక్కడ ఏదైతే నెంబర్స్ వచ్చినాయో ఆ నెంబర్స్ని మనం ఇంటీజర్స్ కానీ ఫ్లోట్ కానీ డేటా టైప్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ టైప్ కాస్టింగ్. సో ID1 =
ID2 ప్లస్ ID3 ఇంటూ 6 అంటే ఏంటి మనకి ఇంటిజర్, సో ఇంట్ ఆఫ్ ఫ్లోట్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. ఫేజ్ 4 అంటే ఇంటర్మీడియట్ అనమాట, ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్. ఇది మనకి ఇక్కడ టపుల్స్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, సో ID1 ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఫ్లోట్. సో ఇక్కడ కింద నుంచి వస్తుంది, ఇక్కడ ఫేజ్ 4, ఫేజ్ 5, ఫేజ్ 6 ఈ 3 చేంజ్ అయిపోతాయి. ఏంటంటే తీసుకున్న కింద నుంచి పైకి తీసుకుంటాం అన్నమాట. ID1 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఫ్లోట్, ఇంట్ ఆఫ్ ఫ్లోట్ని ID1 అనుకున్నాం. ID2 ఈజ్ ఈక్వల్ టు ID3 ఇంటూ T1. సో T1 అంటే ఏంటి, ఇంటూ ఆఫ్ ఫ్లోట్. సో T2 అంటే ID1 ప్లస్ T2, సారీ T2 అంటే ఏంటి, ID3 ఇంటూ T1. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇది మొత్తం T1 అయిపోయింది, ఇంట్లో ఫ్లోట్ అనేది T1 ఈ పార్ట్ వరకు. సో T2 ఈజ్ ఈక్వల్ టు ID3 ఇంటూ T1. అంటే ఇక్కడ ఈ స్టార్ మార్క్ దగ్గర ఉన్న పార్ట్ వరకు మనకి ఇదంతా T2 అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, T3 ఈజ్ ఈక్వల్ టు ID1 ప్లస్ T2. సో T3 అంటే టపుల్ 3 ఈజ్ ఈక్వల్ టు ID1 ప్లస్ T2. ఇక్కడ ఇది మొత్తం ఈ ప్లస్ దగ్గర ఏదైతే ఉందో ఇదంతా మనకి T2 అయిపోయింది. సో T2 ఈజ్ ఈక్వల్ టు ID3 ఇంటూ T1. ID3 ఇంటూ T1 ఇదంతా మనకి T2 అయిపోయింది. సో T3 ఈజ్ ఈక్వల్ టు ID1 ప్లస్ T2. సో ఇప్పుడు ఏంటి, మనకి ID1 బ్యాలెన్స్ అయిపోయింది. సో ID1 ఈజ్ ఈక్వల్ టు సో ఇది 2 కాదు 1 ఇది. సో ID1 ఈజ్ ఈక్వల్ టు T2. సో ఈ ప్లస్ దగ్గర ఈ సింబల్ అంతా మనకి T2 అయిపోయింది కాబట్టి సో ID1 ఈజ్ ఈక్వల్ టు T2. సో ఇది మనకి టపుల్స్లో కన్వర్ట్ చేసుకునే టైప్ ఇది. సో కోడ్ ఆప్టిమైజేషన్. సో కోడ్ ఆప్టిమైజేషన్ అంటే ఏం లేదు. సో కోడ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఎన్ని టపుల్స్ వచ్చినాయి. ఆప్టిమైజేషన్ అంటే సో పెద్దగా ఉన్నది కోడ్ ఈజ్ ఆప్టిమైజ్ అంటాం. సో అంటే పెద్ద కోడ్ని చిన్న లైన్స్లో కన్వర్ట్ చేస్తుంది. సో పేజ్ 5 అనమాట ఇది. సో కోడ్ ఆప్టిమైజేషన్. T1 ఈజ్ ఈక్వల్ టు ID3 ఇంటూ 2 ఫ్లోట్. ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఇంటూ మార్క్ దగ్గర ఉన్న వరకు మొత్తం కలిపి ఒక సింగిల్ సెట్ ఆఫ్ టూపుల్గా తీసుకుంది. సో T1 ఈజ్ ఈక్వల్ టు ID3 ఇంటూ 2 ఫ్లోట్. అంటే ఇది మొత్తం T1 అయిపోయింది. సో ID1 ఈజ్ ఈక్వల్ టు ID2 ప్లస్ T1. ID1 ఈజ్ ఈక్వల్ టు ID2 ప్లస్ T1. సో ఇంతే, ఇంకా కోడ్ ఆప్టిమైజేషన్ అంటే ఇదనమాట. సో ఒక 10 లైన్స్లో ఉన్న కోడ్ని ఒక 4 లైన్స్కి కానీ ఒక 3 లైన్స్కి కానీ ఆప్టిమైజ్ చేయడం అనేదాన్ని కోడ్ ఆప్టిమైజేషన్ అంటాం. సో లాస్ట్ ఫేజ్ ఉంది. లాస్ట్ ఫేజ్ ఏంటంటే కోడ్ జనరేషన్. ఈ కోడ్ జనరేషన్ ఏం చేస్తుందంటే ఏదైతే మనకి ఇప్పుడు ఒక కోడ్ వచ్చిందో ఆ కోడ్ని రిజిస్టర్స్లో కానీ మూవ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూద్దాం, ID1 ఈజ్ ఈక్వల్ టు ID3 ఇంటూ ఫ్లోట్ T1. ఇక్కడ ID3ని R1గా, ఇక్కడ ID2ని R2గా ఇట్లా డినోట్ చేసుకుంటాం అనమాట. సో అది లాస్ట్ ఫేజ్, అది కూడా చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి, మూవ్ ఆఫ్ F ఆఫ్ ID3, R1. ID3, R1 అంటే ఏంటి, ఇందాక మనకి టపుల్లో T1 ఈజ్ ఈక్వల్ టు ID3 ఇంటూ 2 ఫ్లోట్ అని వచ్చింది. సో ID3లో ఏదైతే ఉందో రిజిస్టరు, ఆ రిజిస్టర్లోకి R1 అనే రిజిస్టర్ని మూవ్ చేస్తున్నాం. ఐడెంటిఫైయర్లోకి R1 అనే రిజిస్టర్ని మూవ్ చేస్తున్నాం. తర్వాత T1 ఈజ్ ఈక్వల్ టు ID3 ఇంటూ 6 కదా. సో ఇంటూ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ ఆఫ్ 6, R1. ఇది మొత్తం మనం R1 అనే రిజిస్టర్లోకి మూవ్ చేస్తున్నాం కాబట్టి ఏది జరిగినా కానీ అక్కడ టపుల్లో T1 టపుల్లో మొత్తం R1లో జరుగుతుంది కాబట్టి మొత్తం R1లోకి మూవ్ చేస్తున్నాం. తర్వాత మూవ్ ఆఫ్ F ఆఫ్ ID2, R2. సో సెకండ్ స్టెప్ ఏముంది, ID1 ఈజ్ ఈక్వల్ టు ID2 ప్లస్ T1, అది సెకండ్ టపుల్. సో మూవ్ ఆఫ్ F ID2, R2. సో ID2ని సెకండ్ రిజిస్టర్లోకి మూవ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ID3 అనేది ఫస్ట్ రిజిస్టర్లో ఉంది కాబట్టి. సో ID2 ప్లస్ T1 అంటే ఏంటి, మనకి ఇది మొత్తం కలిపి T1 మల్టిప్లికేషన్ అండ్ మూవ్ ఆఫ్ F ఆఫ్ ID3, R1 ఇదంతా కలిపి మనకి T1. ఇప్పుడు 2 రిజిస్టర్స్ని యాడ్ చేస్తాం తర్వాత. సో యాడ్ R1, R2. తర్వాత మూవ్ ఆఫ్ R2, ID1. ఇది గైస్ చాలా సింపుల్ అండ్ ఇంపార్టెంట్ ఇది. సో డౌట్ ఏదన్నా ఉంటే నాకు కింద టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్లో మెన్షన్ చేయండి, ఐ విల్ హెల్ప్ యూ. సో ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఏదైనా అర్థం కాకపోతే కింద నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది. సో అందులో మీరు మెసేజ్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.